అరే మనం వారం నుంచి అనుకున్న ప్లాన్ ఏమైందిరా? ఏమనుకున్నా? ఇవాళ ఏంటిది? నాకు తెలియదు ఇవాళ ఏంటిది. ఇవాళ 31st రా. ఇవాళ 31st? నాకు గుర్తులేదు, చెప్తలేవు మరి. పొద్దున్న నుంచి ఫోన్ చేసి కూడా చెప్పలేదా? ఏమో కానీ నీ దగ్గర డబ్బులు సెట్ అయినాయా? నా దగ్గర ఒక్క రూపాయి లేదు మామ. నాకు కూడా సెట్ కాలేరా. సెట్ కాలే? ఇప్పుడు ఎట్లరా మరి? అర్థమవుతుంది. ఎట్లరా ఇప్పుడు? ఐడియా వెంకటేష్ అన్న దగ్గర పోయిగా ఆయన మరి అన్న తాగుతాడు ఇవ్వాలి మరి. అడుగుదాం ఫస్ట్ అయితే అడుగుదాం ఏమంటాడు. అడిగి చూసి మనం ఇవాళ ఒకటే రోజుగా మరి ఇవాళ గట్టిగా చేసుకోవాలి దావత్. మళ్ళీ రేపు కాలేజ్ పోవాలి మళ్ళీ. ఎక్కడ కూర్చుందాం మరి? ఏంటైతే అన్న మరి అట్లా అటు అయితే డబ్బులు పెట్టినాం అనుకుంటా. అటైతే అటేపా అటే పోదాం. అటే పోదాం. అరే వెంకటేష్ ఇక్కడనే ఉన్నారు. ఇవాళ మనకు దావత్ సెట్ అయినట్టే. ఆయన ఏమైందిరా ఇటాచింది? ఇప్పుడు ఆ ఇంటికాడ లేవు కానీ బయటికి పోయినరా? ఏమైంది? 31st దావత్ సెట్ చేస్తాను. దావత్ కావాలా? థమ్స్అప్ కావాలా, స్ప్రైట్ కావాలా? 31st తెల్లాలి. పిల్లలు కావాలా? కిట్టన్నా ఫోన్ చేయాలా మరి? కిట్టన్నా ఒక 2 తెల్లాల బాటిల్ కావాలా? మన వాళ్ళని పంపిస్తాను అక్కడికి. డబ్బులు పంపిస్తాను కానీ. ఓకే బండితో పంపిస్తాను. ఓకే అన్న ఒకసారి బండి తాను మా బండి ఇంటికాడ ఉన్నా మా అన్న ఇస్తాడు. బండి తాను కావాలా? నేను కూడా చెప్తానా, తాగితే తాగులే మరి, రొల్లి పెట్టుకోవద్దు మరి. సరే రొల్లి పెట్టుకోవద్దు అంటేనే ఇప్పుడు బండి ఇస్తా, లేకపోతే ఇక. సరే నేను కొద్దిగా తర్వాత నా ఫ్రెండ్ తీసుకుని వస్తా. ఒక బాటిల్ మీరు తీసుకోవాలి, ఒక బాటిల్ మాకు ఉంచండి. మేము రాకపోతే మీరే తాగాలి. సరేనా? ఓకే. ఎలా పోలే? డబుల్ బెడ్రూమ్ సైడ్ పోదామా? వెంకటేష్ అన్న మనకు తాగుతాడు అంటావా? తాగుతాడు కానీ ఆయన అరే ఊపద్రా దాన్ని. ఎందుకురా? ఊపితే మొత్తం బొంగిపోతుంది. అది ఏమనుకుంటాను? తెల్లగల్ల అది. ఎట్ట తీసుకురా మరి? ఇప్పుడు మూత టైట్ ఎందుకు పెట్టినావు? ఫస్ట్ అది పొంగుతుంది. పిసా పని చేసి నాకు ఇందుకే రాబుద్ది అది. అయ్యో మెల్లది ఇక రాదు. అది వస్తుందా? అరే మెల్లదిరా మళ్ళీ పోతుంది. ఏం లేదు ఇక. అదే మెల్లగా అందుకే మూత టైట్ పెట్టకని చెప్తాను. నాకు తెలియదు కాదురా. పొంగితే నీకంటే తెలుసురా. గాలి చేస్తా అంటే చూసిన. అద్దలాడ నువ్వు కూడా తాగుతావుగా? నేను తాగుదాంగా ఎప్పుడైనా చూసినావారా నువ్వు? నన్ను ఇట్లా అంటే ఏందిరా నువ్వు? తాగకముందు ఆయన బదనం చెప్తావు. ఏమో నువ్వు తాగుతావు. నేను తాగుతున్నారా? ఎప్పుడైనా చూసినావారా నువ్వు నన్ను తాగంగా? ఇందుకే రాబుద్ది కాదు నాకు. అదే గ్లాసులలో నేను గ్లాసులో తాగా. నాకు అర్థం. బాటిల్లో పోయి బాటిల్ తోటి తాగుదా? అవసరంలే, గ్లాసులలో అయితే సమానం వస్తుంది. వద్దు నాకు పెద్ద బాటిలే కావాలి. నువ్వేం చేసుకుంటావు చేసుకో. గద్దెలు అది నువ్వు తాగు, నేను తాగుతా. ఉత్తగా పోతే చెప్తారా? అరే వెంకటేష్ అన్న మనకి ఏమని చెప్పిండ్రా? సమానం తాగమన్నాడు కానీ నేను కొంచెం ఎక్కువ తాగుతా. నాకు ఎక్కాలి. నాకు కూడా ఎక్కాలి. సమానం తాగు లేకపోతే గ్లాసులు అన్నది. అది గది తెలియదురా రే.
తాగునన్ను తాగుదాం మొత్తం మారవుతా లేకపోతే పారవై. ఉత్తగా ఉత్తగా పోకూడుతుంది. అంతా ఇవ్వాలనేరా ఫస్ట్ అలా గ్లాసులతో తాగుదాంరా అని. ఇప్పుడు అది తీసుకుంటే చిన్నది తీసుకుంటే ఇప్పుడు ఏమవు నాకు చిన్నగా అంత ఫ్లాప్ చేసినావు పోయి అలా ఏదో ఒకటి తీసుకుంటే ఏంది. నువ్వే చిన్న బాటిల్ తీసుకుంటే ఏమైంది? వెంకటేశ్వర ఇట్లా ఏమాడైనా మనకు తెల్లాలు కొనిచ్చింది. నీ వాళ్ళ అంతా నేలపాలైంది తెల్లాలు. చెయ్యి అంతా నీ వాళ్ళనే 31st అంతా ఎంజాయ్ లేకుండా చేస్తాను. అరే నేనేం చేసిండ్రా మామ నా మీద అంటావు. ఇప్పుడు ఆ చిన్న బాటిల్ తీసుకుంటే ఏమైందిరా? ఇప్పుడు మరి పెద్ద బాటిల్తో తాగితే ఏమైంది. ఇప్పుడు నేను ఫస్ట్ అన్న గ్లాసులతో తాగుదాంరా అని. నువ్వు నైట్ వెంకటేశ్వర దగ్గర రాకురా. అంతే ఆ కేక్ కూడా అట్లే చేస్తాను. ఇంకోసారి ఏ మామ నేను చేయి ఉండు. సరే మామ. ఇప్పుడు వెంకటేశ్వర పైసలు ఇచ్చినా కూడా కళ్ళు దొరకదు. ఈ మధ్యాహ్నం ఉండే కళ్ళు ఫెయిల్ చేసినావు. రేపు మన ఫ్రెండ్స్ 31st ఎట్లా ఎంజాయ్ చేసారంటే ఏమని చెప్పదాం. తెల్లాలు భూమాత గడిపిన అని చెప్తా. నేను వెంకటేశ్వర దగ్గర పోతాను. వెంకటేశ్వర దగ్గర పోతే థమ్స్అప్ అన్న కూడా ఇచ్చాను. గ్లాస్ తోటి తాగినా ఇప్పుడు. ఏమైందిరా దావత్ ఏమైందిరా? నేనేం చేసిండ్రా మరి నానంటే గ్లాసుల్లో పోసుకునేవాడు. ఈడే అర్థం ఇప్పుడు తాగినా తాగలేదు అసలు. ఏడదా ఆయన మొత్తం అంత కింద నేలపాలైంది. అరే 2 బాటిల్ పెద్దవి చెప్పినా కదా. మొత్తం గుడ్డిపాలు చేసి ఇక పోతే పోనీ కానీ ఏం చేద్దాం కానీ. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నైట్ కేక్ కటింగ్ అన్న. కేక్ కట్టింగ్ కేక్ కటింగ్ చేస్తే కానీ మరి అక్కడికి ఇట్లా లోలి పెట్టి మరి కేక్ ఇట్లా ఖరాబ్ చేయరుగా. అదే మరి వచ్చిన వాళ్ళంతా నా మీద ఫీల్ అవుతారు. నైట్ కేక్ కటింగ్ చేయగా ఫోన్ చేస్తాను నీకు రండి. సరే.